నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బులతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవాలని ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహం నిరసన కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నాయకులు శ్రీపతి బాబు, వటంబెట్టి శివకుమార్, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, ఎండి అబ్దుల్ రహీం, చంద్రమౌళి, ఈసంశెట్టి నటశేఖర్, బెజవాడ రమేష్, యువత, వేముల సునీల్, వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు. పట్టా రెవెన్యూ మైనింగ్ అదే తర్వాత సిపి నాయకులు మొత్తం ఈ యొక్క క్వార్జీ కానివ్వండి, ఇసుక కానివ్వండి, టోటల్గా మొత్తం కూడా ఫ్రాడ్ చేసి ఈరోజు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళకి ఏముంది, రేపు ఎలక్షన్స్ వస్తే ఇక్కడ సంపాదించింది 3-4 జిల్లాలో పెట్టవచ్చు అభ్యర్థులకి పెట్టుబడిగా. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కోరారు. ఖచ్చితంగా రేపు 3-4 నెలల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈ డబ్బులు ఎవరెవరు ఎంత తిన్నారో అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. దోపిడీని అరికట్టాల్సిన అవసరం అందరు ప్రజల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్క చంద్రమోహన్ అన్న గారే కాదు, ఆయన రాత్రంతా కూడా ఆయన పడుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఒక్క పోలీస్ అధికారి కానీ, ఒక్క రెవెన్యూ అధికారి కానీ, ఒక గనుల శాఖ అధికారులు కానివ్వండి, ఒక్కరు కూడా అసలు వచ్చి అసలు ఏం జరిగింది ఏందని చూసే పరిస్థితులు కూడా లేకుండా ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉందో, ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగమా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఇదే విధంగా పోతుంటే మళ్ళీ మీకు ప్రజలకు అధికారం ఇస్తే ఇంకా మా ఆస్తులు కూడా మీరు కొలగొట్టేటువంటి కార్యక్రమానికి దిగుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అధికారులు స్పందించండి, కోర్టు ఆర్డర్ని మీరు గౌరవించమని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అంతే, అంతకన్నా మేము అట్లా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి. దీంట్లో ఎవరు కూడా దిగకూడదు, దీంట్లో హిటాచీలు పెట్టకూడదు, ఈ కొన్ని మెటీరియల్ తరలించకూడదు. అటువంటి కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ ఎవరు స్పందించకపోవడం చాలా అన్యాయంగా ఉంది. ఈ దోపిడీని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ మూకుమ్మడిగా కలిసి ఎదుర్కొంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడే కాదు, సైదాపురంలో అలాగే గూడూరులో కూడా ఈ క్వార్జీ విపరీతంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఎత్తేసి ఒక యాడ్ పేరుకి యాడ్ పెడతారు. ఆ యాడ్లో తోలేస్తే ఇల్లీగల్ సంబంధించిన కూడా లీగల్ అయిపోద్ది. ఇక్కడ తోడేరులో పెట్టున్నారు, ఇక్కడ తీసుకెళ్ళి తోడేరులో పెట్టేసి అది లీగల్ అయిపోద్ది. ఆ నుంచి వాళ్ళు మద్రాసు నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నమస్కారం. ఇక్కడ రుస్తుం మైన్లో గత నెల నుంచి జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి దోపిడీ. కేజీఎఫ్ సినిమా చంద్ర ప్రశాంత్ నీళ్ళు తీసాడు సినిమాని. మనం ఏదో సెట్టింగ్స్ అనుకున్నాం, కానీ సాక్షాత్తు నెల్లూరు జిల్లాలో పొదలకూరులో ఈ రుస్తుం మైన్లో అర్థమవుతుంది. ఒకసారి చూసుకోండి సెట్టింగ్ అంతా కూడా. ఇవన్నీ కూడా ఇంత దారుణం అంటే అంత రౌడీయిజం. మొత్తం రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా మాట్లాడితే బెదిరింపులు. ఈ ఓనర్ని బెదిరించారు, భయపెట్టారు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మా మైను, మేము ఆల్రెడీ చేసుకున్న మైను, మేము రెన్యువల్కి అప్లై చేసుకున్నటువంటి మైను అని చెప్పినా కానీ అనుకున్న వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ రావడం. ఓనరు ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేసినా కేసు రిజిస్టర్ చేస్తామనడం, పోలీసులు రాకుండా పోవడం. ఒక్కరు కూడా దాని గనుల శాఖకు సంబంధించిన ఒక్క అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం. దాని తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్డర్స్
వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాదాపు 14 హిటాచీలు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 14 హిటాచీలు ఇక్కడ దిగి విపరీతంగా ఎక్కడెక్కడ బ్లాస్టింగ్ చేయడం, కొట్టుకుంటూ పోవడం, మొత్తం మెటీరియల్ అంతా తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి స్పందించినటువంటి మా నాయకులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సార్లు పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా కానీ చలనం లేకుండా పోవడం అన్యాయమైన పరిస్థితి. ఏం మాట్లాడినా మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మాకు ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఏంది? మీరు అధికారులు మీరు తీసుకున్నటువంటి జీతం మాది, ప్రజలది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలకు సంబంధించిన సంపద ఈ విధంగా దోచుకొని పోతుంటే మీరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అధికార పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఇలాంటివి చేస్తుంటే మీకు మీ మనస్సాక్షిగా ఉన్న ఇది నిజమని చెప్పి మీరు అనుకుంటున్నారా? అన్యాయంగా ఒక మైన్ ఓనర్ని ఇబ్బంది పెట్టి ఆయన మైండ్లో మీరు ఇటాచీలు పెట్టి ఈ మెటీరియల్ ఎత్తడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీ మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్లు 6వ రోజు తమ నిరవధిక సమ్మెను కొనసాగించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అంగన్వాడీ వర్కర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలియజేశారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని, ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసనను గట్టిగా వినిపించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో టీచర్లకు ఇస్తున్న పే స్కేల్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు కూడా ఇవ్వాలని మీరు పోరాడాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పే స్కేల్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంట శ్రీనివాసులు రెడ్డి, నాగభూషణం, చంద్రశేఖర్, శివకుమార్, మణి, బివి రమణయ్య, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ పెళ్లి పీటల ఊళ్ళో ఉంది. ఆ జైలు పేరు లాహోర్ జైలు. ఆ లాహోర్ జైల్లో కమ్యూనిస్టులు అంటే ఎటువంటి కమ్యూనిస్టులు అనే దానికి చెప్తున్నాను ఇవన్నీ. మరి లాహోర్ జైల్లో ఉన్నాడు. సూర్యరశ్మి అనే దాన్ని చూడలేదు ఆయన 6 నెలలు. అంటే అండర్ గ్రౌండ్ అని ఉంటది. అండర్ గ్రౌండ్ జైలు అంటే కింద, భూమి కింద ఉండే జైలు, భూమి కింద ఉండే జైలు. మరి అన్నం అక్కడే తినేవాడు, అక్కడే మలమూత్రాలు శిక్షణ అనుభవిస్తూ ఉంటే ఒక డాక్టర్ వచ్చాడు లండన్ నుంచి. మరి జైళ్ళుంటే జైళ్ళల్లో డాక్టర్లు వచ్చి చూస్తారు. మరి మన కార్యక్రమాలు ఉద్దేశించి మన మాట్లాడు 10 సంవత్సరాలు లోపు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు అడిగానంటే 10 సంవత్సరాల ముందంటే మేము ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, 10 సంవత్సరాల లోపంటే తర్వాత వచ్చిన వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. నిజం 100%. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, కుచలపల్లి సుందరయ్య గారని, పెద్ద మహానుభావుడు. అటువంటి వాళ్ళు భారతదేశంలో ఇప్పటికీ పుట్ల. ఆయన పెళ్లి ముందు రోజు బిడ్డలు లేకుండా ఆపరేషన్ చేసుకొని పెళ్లి చేసుకున్న మహానుభావుడు ఆయన సుందరయ్య గారు. సుందరయ్య గారికి ఒక ఆయన శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్. ఆయన చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు కామ్రేడ్ సుర్జిత్ గారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన వయసు 13 సంవత్సరాలు.
13 సంవత్సరాల చిన్న వయసులో పెళ్లి చేసి నా తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు. మీ అండ మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి. అమ్మ ఫోన్ నెంబర్ అడిగారు. ఎక్కడైనా మీకు సమస్య ఉంటే చీమ కుట్టినా కూడా ఫోన్ చేయండి. 98-109-55311 98-109-55311. మంచిది, నమస్తే సార్, ధన్యవాదాలు. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుప్పావైను పఠించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం గిరికుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరిచందన గోత్రేంద్ర స్వామి कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थविदे विकनसे नमः. भगवदनुज्ञया भगवत्कैङ्कर्यार्थं शुभाभ्यां शुभे शोभने अभ्युदये मुहूर्ते श्री ओम संकर्षणाय नमः. ओम वासुदेवाय नमः. ओम प्रद्युम्नाय नमः. ओम अनिरुद्धाय नमः. ओम पुरुषोत्तम. ओम मेरुपुत्र गिरीशाय श्री वेंकटेशाय नमः. ओम सरस्वामी तटीजुषे श्री वेंकटेशाय नमः. ओम श्री वेंकटेशाय नमः. ओम सुवत्सला सुतन्यस्थ शैलापत्यपराय श्री वेंकटेशाय मंगलम श्रीमत्सुंदर जामातृमुनिमानस मंदारम श्रीनिवासमहं भजे. ओम पद्मनाभाय श्री वेंकटेशाय नमः. दयामृत तरंगिण्या तरंगैरिव शीतला शासन परै मदाचार्य पुरोगमै शेषाय नमः. ओम शेषाद्रि निलय शरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया विशले वृषभृगोचराय विष्णवे सततं नमः. सदञ्जनगिरीशाय वृषामि तटेजुषे कुमाराकल्पसेव्याय वज्रदृग्विषयाय आचार्यै सत्कृतायास्तु मङ्गलम्. श्रीवेङ्कटाचलादि नित्यमनन्ताय नमो नमः. श्रीनिवास सदा शक्ति हृदयं वेङ्कटाधिपः. विनियोग सदा विष्ट सिद्धेशाय मङ्गलम्. षड्घोषाम्बरहेतीनां सुषमावहमूर्तये सर्वार्थिसमन् नमः. अनन्तचरणाय श्रीशैलनिलयाय च नमः. ओम वृषभगोचराय श्री वेंकटेशाय नमः. ओम
విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః దేవచక్రముఖానంద దైత్య సంఘ ప్రణాశినే నమః త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రి నిలయాయ చ నమః క్షీరా విద్య వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి అనేక మార్పులు తీసుకొస్తున్నారని మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గెలిపించాలని గూడూరుకు చెందిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నూతన మార్పుల వీడియో కాన్ఫరెన్స్ కు వాలంటీర్లకు అధికారులు ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వాలంటీర్లు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు గోపాల్ యాదవ్, సురేష్ రెడ్డి, జమల్ల వాసు తదితరులు పాల్గొన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ విద్యను అభ్యసించాలి, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి, అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎదగాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. మీరు అందరూ సహకరించాలని, మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకి మంచి జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 1వ తారీఖు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పెన్షన్ 3,000 రూపాయలని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు పడి క్యూ లైన్లలో ఉండి పెన్షన్ ఇచ్చే దగ్గర పెద్దవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తున్నాను, ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. కానీ అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఇంటికి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మనకి ఆరోగ్యశ్రీలో 5 lakhs వరకు ఉన్నదండి. ఈ రోజు నుంచి 25 లక్షలకు పెంపొందించి వ్యాధి తీవ్రతను బట్టి, ఆ సమస్యను బట్టి వాళ్ళు వినియోగించుకునేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఇంత మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా అభినందించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి పెన్షన్ డబ్బులు అంతే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ మంచి జరగాలి అని, ప్రజలు సంతోషంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. దీన్ని మనం అందరం కూడా స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా రావాలని, మనం ఆదరించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఇప్పుడు మన వాలంటీర్స్ ఉన్నారు, ప్రతి 50 ఏళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆ ఇళ్లలో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి ఆ 50 ఏళ్లలో ఎవరు ఈ వైద్యం పొందేదానికి అర్హత ఉన్నారో కనుక్కొని ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒకరికి డౌన్లోడ్ చేసిన అందరూ వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 4 ఉన్నా కూడా ఒకరి ద్వారా డౌన్లోడ్ చేయించుకున్నా కూడా ఇదవుతుంది. కాబట్టి ఈ వాలంటీర్స్ కొంచెం యాక్టివ్ పాత్ర తీసుకొని ఎన్ఎంఆర్ కానీ వాలంటీర్లు, ఆశా వర్కర్లు అందరూ కూడా కలిసి కట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమాన్ని ప్రవేశపెట్టారంటే అది ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.